నేను ఇప్పుడే ఒక పోస్ట్ చూశాను. ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్న కపుల్ మధ్యలో ఒక నెంబర్ ఉంది. అది ఒకరికి 9లా కనిపిస్తుంది, మరొకరికి 6లా అనిపిస్తుంది. ఇద్దరూ ఎవరికి వారు నేనే కరెక్ట్ అనుకుంటున్నారు. లైఫ్లో ఇలాంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే పెట్టి సర్దేసుకుని వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడూ 9లు 6లే కాదు, లైఫ్లో 8 కూడా వస్తాయి. కన్ఫ్యూజన్ పోవచ్చు, క్లారిటీ రావచ్చు, సింక్ కుదరచ్చు. అప్పటికీ వర్కౌట్ అవ్వకపోతే మిడిల్ డ్రాప్ అవ్వచ్చు. ఆది దంపతులు, అన్యోన్య దాంపత్యాలు ఈ కాలంలో చాలా అరుదు. లైఫ్లోకి సోల్మేట్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి సోల్మేట్సే అవ్వక్కర్లేదు. కొంచెం సహనం, కాస్త త్యాగం, మినిమం అండర్స్టాండింగ్ ఉంటే నెట్టేయచ్చు. ఆనందం కోసం ఒక్కరి మీద ఒకరు డిపెండ్ అవ్వకండి. ఇండివిజువల్గా ఆనందాన్ని ఇచ్చే 2-3 గుడ్ హాబీస్ ఉంటే సరిపోతుంది. ఈలోపు లైఫ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మన అందరికీ తెలిసిన విషయం, మనందరం చదివిన క్యాప్షన్ ఒకటి ఉంది, సంసారం సముద్రం లాంటిది అని. అప్పుడప్పుడు ఆగి అటు ఇటు చూసి ఆనందించవచ్చు, కానీ స్విమ్మింగ్ మాత్రం తప్పదు. ఇంకొక మాట, పక్కనోళ్ళ ముక్కలు బాగుంటాయనుకుని మిడిల్ డ్రాప్ అవ్వాలనుకోవద్దు. ఎవరి ముక్కలు వాళ్ళకే తెలుస్తాయి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను.